రెండు తెలుగు రాష్ట్రాల కబడ్డీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. విజయనగరం మరియు జిల్లా స్థాయి కబడ్డీలో ఫైనల్ చేయబడినటువంటి వెన్నపాడు కల్లూర్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఉండబోతుంది. అది కూడా చాలా రసవత్తరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలా కష్టపడి అన్ని టీములు ఎదుర్కొన్నాయి. దొండపాడు వర్సెస్ కల్లూరు రెండు టీములు కూడా రెడీగా ఉన్నాయి. ఈ మ్యాచ్ మిల్స్ కూడా రెండు టీములు ఒక్క పాయింట్ లీడ్లో విజయనగరం కొనసాగుతున్నది. మాత్రమే దయచేసి పురుషుల జట్టు దొండపాడు వర్సెస్ కల్లూరు మీరు రావాలి. బొట్టు కెప్టెన్ మొత్తం లేపిస్తాను. విజయనగరం 21 పెద్దలు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు కూడా మీరు ముందు నుండి సహకారాలు అని చెప్పేసి వాళ్ళు చక్కటి సహాయ సహకారాలు అందించారు. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా జరుపుకుంటాం అంటే ప్రతి ఒక్కళ్ళ పాత్ర ఉందని చెప్పేసి మేము సవినీయంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ మన మేలచూరు వేస్తే పరమేశ్వర్ గారు ప్రతిరోజు ఇక్కడ కానిస్టేబుల్ పంపించి ప్రతి ఒక్కరికి ఎలాంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు కాపాడటంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పాత్ర చాలా ముఖ్యమైనది. సో ప్రతిరోజు కూడా ఇంతమంది క్రౌడ్ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా కబడ్డీ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చిత్తూరు ఒక పాయింట్ గెలుచుకుంది. ఈరోజు ఈ టోర్నమెంట్ ఇంత భారీ ఎత్తులో పబ్లిసిటీ చేసిన ఘనకార్యం ఎవరిదంటే డెఫినెట్ ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పి చెప్పగలం. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని క్షణక్షణం ఇతరులకు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ గురించి విశేష సహకారం అందించారు. మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మ్యాచ్ అయిపోయి పంపిస్తున్నాను లోపల స్టేడియం ఏమన్నా ఇరుక్కోవాలి. కొంచెం దయచేసి ఎవరు తోసుకోవద్దు, నిదానంగా ఉండండి. ప్రశాంతంగా టోర్నమెంట్ సెలబ్రేట్ చేసుకుందాం. అందరం కలిసి కూర్చోండి. వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించేలా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఈ టోర్నమెంట్ గురించి మేము చెప్పగానే అధ్యక్షులు వెంకటేష్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు మేము ఇక్కడ మేలచూరు కబడ్డీ టోర్నమెంట్ జరుపుకుంటామనగానే ఎలాంటి అభ్యంతరం జరుపుకుంటే మాకు పర్మిషన్ మంచి టీములు పంపాలని చెప్పేసి నామా నరసింహారావుకు ఆదేశించడం జరిగింది. సో ఈ టోర్నమెంట్ లో మంచి టీములు తీసుకొచ్చి మాకు ఇంత అద్భుతమైన కబడ్డీ ప్రోగ్రాం అందించినటువంటి నామా నరసింహారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం 25, చిత్తూరు 23. 2 పాయింట్లతో విజయనగరం ముందంజలో ఉంది.